హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ప్రికాషన్స్ గురించి చెప్తున్నాను. ఇది కంటిన్యూషన్ వీడియో. సో నేను శనిశ్చరుడు గురించి కొన్ని, అలాగే బృహస్పతి గురించి కొన్ని చెప్పాను. ఈరోజు శుక్రుడి గురించి విందాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఈ గ్రహ స్థానాలు చెక్ చేసుకోవాలి. ఈ గ్రహ స్థానాల్లో ఉన్నప్పుడు మీరు ఇవి చెక్ చేసుకొని ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సో దీనివల్ల ఏంటంటే మీకు రెమెడీస్ ఏమైనా వర్క్ చేయకపోయినా కూడా ఇవి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈరోజు వీనస్ వచ్చేసి వీనస్ 9th house. It is not advisable to adopt unless if there is no other choices. It is different issue, but you can take care of children without traditional adoption, but still unless there is no other choice, it is better to avoid adoption of children or an orphan. But if you should go depending on the conditions అన్నమాట. మీరు పరిస్థితులను బట్టి పోవాలి. పరిస్థితులు చాయిస్ లేదు అనుకున్నప్పుడు అడాప్షన్ చేసుకోండి, బట్ వీలైనంత వరకు అడాప్షన్ అవాయిడ్ చేయడం మంచిది అనమాట. సో వీనస్ 9th house అయితే, అండ్ వీనస్ 8th house ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇది ఫాల్స్ టెస్టిమనీ చేయకూడదు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా మీరు రాంగ్గా అజ్యూరెన్స్ ఇచ్చారనుకోండి, అంటే అక్కడ ఏమీ లేకపోయినా ఉంది అనే నమ్మకం ఇవ్వటం కానీ, లేకపోతే ఒక అబద్ధంతో కూడిన భరోసా ఇవ్వటం కానీ ఇలాంటివి చేశారనుకోండి, లేకపోతే మీరు ఎవరికైనా గ్యారంటీ సైన్ చేయటం ఇలాంటివి చేశారనుకోండి, సో దానివల్ల మీకు కన్ఫామ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో 7th house వచ్చేసరికి మీరు బ్లాక్ లేదా బ్లూ క్లోత్స్ని అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. సో ఇన్ జనరల్ జోడియాక్ సైన్లో 7th house వచ్చేసరికి మీరు చూడండి, 7th house వచ్చేసరికి మీకు దిగ్బలం ఉండేది ఏంటంటే ఉచ్చస్థానానికి వెళ్ళేది శనేశ్వరుడు. సో మీరు అలాంటప్పుడు ఈ 7th house బ్లాక్ లేదా బ్లూ క్లాత్స్ వేసుకోవడం అనేది మంచిది కాదు. సో దీనివల్ల మీకు రిలేషన్స్ విత్ ది పార్ట్నర్ సో ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ పార్ట్నర్ అంటే ఇట్ కుడ్ బి లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. సో ఈ రెండింటికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది కాషన్. నెక్స్ట్ వీనస్ 6th house ఉన్నప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. సో మీరు ఓన్ మనీ తోటి బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అలాగే బిజినెస్ విత్ ఇన్లాస్ అంటే అత్తమామల సపోర్ట్ తోటి బిజినెస్ చేయడం కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి 6th house ఉంటే. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 6th house వీనస్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు లవ్ మ్యారేజ్ అవాయిడ్ చేయాలి. అది ఇంకొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ అన్లెస్ మీకు వేరే ఆప్షన్ లేనప్పుడు దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ, బట్ వీలైనంత వరకు లవ్ మ్యారేజెస్ అవాయిడ్ చేయడం బెటర్ 6th house వీనస్ ఉంటే. అండ్ షార్ట్ హెయిర్ మెయింటైన్ చేయడం కూడా అది మంచిది కాదనమాట. 6th house వీనస్ ఉన్నవాళ్ళు షార్ట్ హెయిర్ మెయింటైన్ చేయకూడదు. ఐ మీన్ ఫీమేల్ సంగతి నేను చెప్పేది. సో 6th house వచ్చేసరికి మీకు ప్రాబ్లం క్రియేటర్, మీకు రుణ శత్రువుల గురించి చెప్పే 6th house. సో మీకు వీనస్ 6th house ఉన్నప్పుడు 6th house మీరు ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు శుక్రుడు బలంగా ఉండాలి. సో మీరు శుక్రుడు బలంగా ఉండే పనులు చేయాలి. మీరు హెయిర్ కట్ చేయటము, లేకపోతే లవ్ మ్యారేజ్ అంటే అది నార్మల్ ట్రెడిషన్లో లవ్ మ్యారేజ్ అనేది లేదు. ఐ మీన్ హిందూ ట్రెడిషన్లో. సో ట్రెడిషన్స్కి ఎగెనెస్ట్గా వెళ్ళి మ్యారేజ్ చేసుకోవడం అనేది కూడా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో దట్స్ ది పాయింట్ ఇక్కడ. అండ్ ఇంకోటి వీనస్ 2nd house ఉందనుకోండి, మీరు గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ జాబ్స్ చేయటం మానేయడం మంచిదన్నమాట. సో అవి అవాయిడ్ చేసి వేరే రంగాల్లోకి వెళ్ళటం మంచిదన్నమాట. సో గోల్డ్ సిల్వర్ అనేవి మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అంటే ఆ మెటీరియల్స్ తోటి సంబంధించిన వర్క్లో మీరు కనుక ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మీరు అవి అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం వీనస్ 10th house ఉన్నప్పుడు మీరు ఎక్స్ట్రా అఫైర్స్ కనుక మీరు అంటే జనరల్గా వీనస్ 10th house ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో వర్క్ రిలేటెడ్ కొలీగ్స్ తోటి అలా ఎక్స్ట్రా అఫైర్స్ ఉండే అవకాశం. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఇలాంటివి. ఇవి చాలా కోర్గా చెప్పాల్సిన అనమాట. అంటే ఇప్పుడు మీరు సరే 10th house వద్దన్నారు కదా, వేరే హౌస్లో ఉంటే ఈ అఫైర్స్ పెట్టుకోవచ్చు అంటే అది కంప్లీట్లీ రాంగ్. ఇది వీనస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ప్రతి దానికి ఒక
నెగిటివ్ బ్యాలెన్సింగ్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి పాజిటివ్గా ఒక నెగిటివ్ బ్యాలెన్సింగ్ పాయింట్ ఉంటుంది. సో ఇది ఓన్లీ వీనస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీనస్ ద్వారా వచ్చే ఎఫెక్ట్స్ చెప్పాను. సో అది వేరే గ్రహం ద్వారా వేరే కాంబినేషన్లో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మీరు అదొక్కటి ఆలోచించి ఇలా నెగిటివ్గా ఆలోచించండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో నేను రేపు మూన్ గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు గ్రహణం ఉంది కాబట్టి ఈ గ్రహణం టైంలో మీరు ఏం చేయొచ్చు అనే దాని గురించి నేను నెక్స్ట్ రేపు వీడియో చేస్తాను అనమాట. సో మెయిన్ ఈ గ్రహణం ఏంటంటే ఎక్కువ బెనిఫిట్ ఎవరికంటే ఈ గ్రహణంలో తంత్ర పూజలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అండ్ నార్మల్ వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది, నార్మల్ పూజలు ఇవన్నీ చేసినా కూడా. బట్ మ్యాక్సిమం బెనిఫిట్ ఏంటంటే తంత్రాలు చేసే వాళ్ళకి వస్తుంది. అంటే ఈ గ్రహణం, బికాస్ ఈ గ్రహణం అనేది మీకు కుంభరాశిలో వస్తుంది. కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే రాహువు అనేది ఇండైరెక్ట్గా కోరికలకు కారణం. కోరికలు అనేది 11th హౌస్ సూచిస్తుంది. అంటే మీరు న్యాచురల్ జోడియాక్ సైన్లో 11th హౌస్ అనేది కోరికలకు సంబంధించింది. కోరికలు అనేవి రాహు రిలేటెడ్ కాన్సెప్ట్ అనమాట. సో రాహువు చంద్రుడు 11th హౌస్లో గ్రహణం వెళ్తుంది. సో మీకు ఇక్కడ కోరికలు తీర్చుకోవడానికి, కోరికలు తీరే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ స్పెషల్ రిచువల్స్ చేస్తారు అన్నమాట. సో అవి ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది రేపు చెప్తాను. బట్ నేను తంత్రం రిలేటెడ్ టచ్ చేయట్లేదు. విల్ సీ లేటర్ ఇఫ్ డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్స్. బట్ మోస్ట్లీ ఐ డోంట్ లైక్ టు టచ్ తంత్ర. బట్ మీరు తంత్రం చేసే వాళ్ళకు కూడా ఈ చంద్రగ్రహణంలో మీరు ఏమైనా స్పెషల్ యాక్టివిటీస్ అంటే స్పెషల్ పూజలు ఇలాంటివి చేసినప్పుడు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. బికాజ్ ఇది 11th హౌస్. 11th హౌస్ అంటే మీ కోరికలకు సంబంధించింది. అండ్ రాహు 11th హౌస్లో ఉంటున్నాడు. 11th హౌస్లో చంద్రుడు ఉన్నాడు. సో మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి బలమైన సిచ్యువేషన్స్ ఏర్పడతాయి అన్నమాట. సో అండ్ ఇంకొకటి, ఆ 11th హౌస్ కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. సో మీరు కోరుకునే కోరికలు ఎన్ష్యూర్ దట్ అవి ధర్మబద్ధమై ఉంటాయి అనేది ఒకటి మనసులో పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే అల్టిమేట్గా శనీశ్వరుడు 11th హౌస్ అంటే కుంభరాశికి అధిపతి. సో మీరు నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళారంటే దాని రిజల్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీకు నెగిటివ్ వాంట్స్ ఉన్నా కూడా అవి తీరినా దానికి తగ్గ బ్యాలెన్స్ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మీకు ఖచ్చితంగా పడుతుంది. సో బెటర్ టు స్టే విత్ పాజిటివ్ థింగ్స్ అనమాట. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ చంద్రుడికి సంబంధించి చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. బాయ్.